హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మెంతికూర రైస్. దానికి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక క్యారెట్, టమాటా కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అట్లాగే మెంతికూర కూడా 2 కట్టలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకుని దాంట్లో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం వేగాలి. అది వేగిన తర్వాత టమాటాలు, క్యారెట్, మెంతికూర కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది మొత్తం మగ్గిన తర్వాత దీంట్లోకి రైస్కి సరిపడా మనం ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది మొత్తం వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ వెనిగరు, ఒక స్పూన్ సోయా సాస్ కూడా వేసి బాగా కలిపాలి. ఇప్పుడు మనం అన్నం వండుకుంది ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ అన్నం మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. రైస్కి పట్టేలాగా మొత్తం కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన మెంతికూర రైస్ రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లల లంచ్ బాక్సులకు కూడా చేసి పెట్టచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.